నందిగామలో చెప్పే వాక్యం మనం లైవ్లో కూడా ఇస్తున్నాం. మీరు ఇవాళ ఉదయం దాన్ని అక్కడ వివరించాను. మీరు వినుంటే కొంచెం మీకు అర్థమై ఉండేది. ప్రతి సంవత్సరం ఒక యాజకుడు ఉంటాడు అక్కడ, ప్రధాన యాజకుడు అంటారు ఆయన్ని. ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు నేను ఒక పాపం చేసి నా పాప పరిహారం కోసం ఒక గొర్రె పిల్లనో, నా స్తోమత కొలది ఒక మేక పిల్లనో, లేకపోతే ఒక పావురు పిల్లనో తీసుకెళ్తే యాజకుడి పని ఏంటంటే, లేవీయులైన యాజకుల పని, నేను తీసుకెళ్ళిన గొర్రెను వధించి లేదా మేకని లేదా పావురాన్ని వధించి ఆ రక్తాన్ని ఒక పాత్రలో పట్టి ప్రధాన యాజకుడికి ఇస్తారు. లేవీయులైన యాజకులు వీళ్ళు. అహరోను పిల్లలేమో ప్రధాన యాజకులు అంటారు. అహరోను మిగతా వారు ఉంటారు కదా, మిగతా లేవీ గోత్రంలోని వాళ్ళంతా యాజకులు అంటారు. వాళ్ళ పని గొర్రెని చంపటం, రక్తాన్ని పట్టి ఆయనకి ఇవ్వటం, తర్వాత ఈ గొర్రెని ఏ పార్ట్కి ఆ పార్ట్ విడదీసి చర్మం ఒలిచి ఈ మాంసాన్ని వేరు చేసి బలిపీఠం మీద పెట్టి దహించటం వీళ్ళ పని. ఇది అక్కడ జరిగేది. మరి ఈ రక్తాన్ని ప్రధాన యాజకుడికి అప్పచెప్పారు కదా, ఆయన ఏం చేస్తాడంటే, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని రెండు ఉంటాయి దేవాలయంలో. నా పాపములకు పరిహారం కలిగించాలంటే తీసుకెళ్ళిన పాపిని నేను కాబట్టి గొర్రె పిల్లని యాజకుడు ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తాడు. అర్థమైనా? కానీ అర్పించే యాజకుడు కూడా మనిషే కాబట్టి, అహరోను అతని పిల్లలు కూడా మనుషులే కదా, వాళ్ళు ప్రధాన యాజకులైనా మరి వాళ్ళకి పాపం ఉంటుంది కదా. అందుకని సంవత్సరానికి ఒక్కసారి మన ప్రజల పాపముల కోసమే కాకుండా తన సొంత పాపముల కోసం కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి. ఎవరో ప్రధాన యాజకుడు. ఇది అక్కడ జరిగే తంతు. మనం తీసుకెళ్ళిన మన పాపాలకు పరిహారం అయితే పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తారు రక్తాన్ని, మనం తీసుకెళ్ళిన గొర్రెపిల్ల రక్తాన్ని. కానీ యాజకుడి పాపానికి కూడా పరిహారం కలగాలంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ క్రతువుకి గుర్తుగా ప్రభు వచ్చారు గొర్రెపిల్లగా. ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే దేవుని గొర్రెపిల్ల. కాబట్టి తనను తాను శిలువ మీద బలి చేసుకున్న తర్వాత, రక్తమంతా చిందించిన తర్వాత, పునరుద్ధానం పండుగ ఎందుకైందంటే, చనిపోయిన గొర్రెపిల్ల రక్తాన్ని దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అర్పించాలి కదా. అందుకని ప్రభు తిరిగి లేచి గొర్రెల రక్తం, మేకల రక్తం కాకుండా తాను కార్చిన తన స్వరక్తాన్ని తీసుకొని ఎక్కడికి ఎక్కిపోయాడు? ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు డైరెక్ట్గా. ఇక మందిరాలు ఏమీ లేకుండా డైరెక్ట్గా పరలోకానికి పోయి తండ్రి సన్నిధిలో, ఆయన పాపం లేనివాడు కదా, ఇక ఆయన కోసం పరిహారం ఏమక్కర్లా. ఎవరి కొరకైతే చనిపోయాడో మానవులందరి పాప పరిహారం తన రక్తాన్ని దేవునికి చూపించి కలిగించాడు అన్నమాట. అర్థమైందా? మన కోసం చనిపోవటం అనేది సగభాగమే. గొర్రెపిల్ల వధించబడింది. తిరిగి లేచి ప్రభువు ఆయన రక్తాన్ని తీసుకొని, స్వరక్తం తీసుకొని దేవుని పరిశుద్ధ స్థలంలో అనగా పరలోకంలోనే కనిపించి అర్పించి మనందరినీ నీతిమంతులుగా తీర్చాడనమాట. అందుకని పునరుద్ధానం పండుగ అయింది మనకి. అర్థమైంది? గుడ్ ఫ్రైడే ఎలాగా మన పాపాలకు పరిహారమో అదే అయితే అంతటితో మనం నీతిమంతులుగా తీర్చబడం. ఎవరు తీర్చాలి నీతిమంతులుగా? జడ్జిమెంట్ సీట్లో ఉన్న తండ్రి తీర్చాలి. ఈయన ఇప్పుడు కుమారుడుగా ఉన్నాడు, దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు, చనిపోయాడు, వధించబడ్డాడు, సమాధిలో ఉన్నాడు. దేవుడు ఆయన 3వ దినం లేపినప్పుడు ఆయన గొర్రెల రక్తం, మేకల రక్తం కాదు, ఇక ఆయనే బలి అయిన గొర్రెపిల్ల కాబట్టి తన స్వరక్తం తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అందుకే మగ్దలేనే మరి ఆయన్ని ముట్టుకోబోయినప్పుడు, నేను ఇంకా తండ్రి సన్నిధికి ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అని బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది. అదనమాట అర్థం. ఇప్పుడు మీరు ఇతరులకు చెప్పగలుగుతారా నేను చెప్పిందంతా? అర్థమైందా మీకు? అర్థమైపోతుందా? వాణి బాగండి, ఎట్టోకట్ట నిలబెట్టండి. సరే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. ఈరోజు నేను 3 నుంచి 5వ వచనం వరకు ఉదయం నా ప్రసంగంలో వివరించాను.
ఇప్పుడు ఇంకొన్ని వచనాలు మనం చూద్దాం. అది కాదు, నేను చెప్తాను. నేను ఇంకా వాక్యం 15వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 15వ వచనం నుండి, ఆ కాలం మంది ఇంచుమించు చదువు 120 మంది సహోదరులు కూడి ఉండగా యోధాను గుర్తు చాలు, తర్వాత చదువుదాం. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువును అప్పగించినవాడు, కానీ అతనికి మనలో ఒకడుగా ఎంచబడి ఈ పరిచర్యలో పాలు పొందెను అనుంది. ఏ పరిచర్యలో పాలు పంపులు పొందాడు ఆయన? యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి సేవ చేసినటువంటి ఈ 3.5 ఏండ్లు కూడా యోధ ప్రభువుతో ఉండే అవకాశాన్ని, ఆ పరిచర్యలో ఉండే భాగ్యాన్ని, తర్వాత అద్భుతములను దగ్గరగా అనుభవించే అవకాశాన్ని అతడు పొందాడు, పాలు పంపులు పొందాడు. ఇవాళ మనం ఇప్పుడు ఈ సంఘమే కానీ ఇంకో సంఘమే కానీ ఇవాళ సంఘాల్లో అద్భుత కార్యాలు జరగటం దాదాపుగా ఆగిపోయింది. అంటే మంచి భక్తి పరులు ఉన్న కాడ మాత్రమే ఏవో కొన్ని చెప్పుకోదగ్గ అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతాలంటే నేను గేదెనింది, ఇల్లు కొనుక్కున్నాను, ఇట్లాంటివి కాదు నేను మాట్లాడేది. యేసు ప్రభు పరిచర్యలో దయ్యములు పట్టిన వారు విడుదల పొందటం, రోగగ్రస్తులు వెంటనే పడటం, ఇప్పుడు మనం ఫెలోషిప్లో ఉజ్జీవంలో వచ్చినాయి అని చెప్పుకునే అద్భుతాలు, వాటిని అద్భుతాలు అంటున్నాం మనం. సరే, అలాంటి అద్భుతాలు మీకు చూపలేకపోతే నా పరిచర్యలో నేను సఫలమైనట్టు కాదు. వాస్తవంగా ఎవరు మాట్లాడినా కూడా, ఏ పాస్టర్ అయినా మీరు సేవలో అద్భుతాలు చూడకపోతే, అద్భుతాల్లో అంటే నేను అన్నప్పుడు ఒక పాపి మారటం కూడా అద్భుతమే. ఒక దుర్మార్గుడో, ఒక దొంగో, లేకపోతే ఒక మారు మనసు లేని వ్యక్తి పశ్చాత్తాపపడి తాను పాపినని గ్రహించి తన ఇంటి వారికి ద్రోహం చేస్తున్నానని గ్రహించి మారు మనసు పొందేటట్లు మనం ప్రేరేపించగలిగితే మనం సరైన సేవ చేస్తున్నట్లే. అన్ని అద్భుతాల్లో కల్లా ఇది మంచి అద్భుతం. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పిన కుంటి వాళ్ళు బాగుపడటం, గుడ్డి వాళ్ళు బాగుపడటం, దయ్యాలు వదిలిపోవటం, ఇవి కూడా అద్భుతాల్లో భాగమే. సరే, ఇలాంటి ఏ అద్భుతమైన పరిచర్యలో నేను మీకు కనబరచలేదనుకోండి, లేదా మీరు చూడలేదనుకోండి, దేవుడు మనలో ఎవరినైనా అలా వాడుకోవటం, అప్పుడు మన పరిచర్యలో లోపం ఉన్నట్టే. మనం అంగీకరించకపోయినా, నేనైనా ఇంకొకరైనా మన పరిచర్యలో లోపం ఉంది అని చెప్పుకోవాలి. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, కొత్త ఆత్మలు వచ్చినాయా అని అడిగేవాళ్ళు గతంలో. నూతన ఆత్మలు ఎవరైనా మారారా, ఇంకా కొత్త వాళ్ళు చేరుతున్నారా అని అడుగుతుంటారు, మీరు వినే ఉంటారు. అదే అన్నమాట దాని అర్థం. సరే, ఇక్కడ ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో యోధ ఈ పరిచర్యలో పాలు పంపులు పొందాడు. తప్పిపోయింది కూడా యోధానే కాబట్టి మనకు కూడా ఇది ఒక హెచ్చరిక. ఏంటది? యేసు ప్రభువును అప్పగించగలిగిన వాడు ఎవరు అంటే ఆయన శిష్యుల్లో ఒకడు. కాబట్టి మనమే ఆయన నామం దూషణ పాలు చేయగలిగిన వారం. ఇప్పుడు బయట ఉన్నోడు ప్రభువుని ఎంత తిట్టినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఏమండి, వాడు మూర్ఖుళ్ళే అంటారు. కానీ మనలో ఎవరమైనా మనం మారు మనసు పొందిన తర్వాత, లేక ప్రభు బిడ్డలం అనిపించుకున్న తర్వాత మనం తప్పిపోతే, అంటే మళ్ళీ తిరిగి పాపం చేయటమో, మళ్ళీ తిరిగి రహస్య పాపములు అని చెప్పదగినవి రహస్యంగా మీరు కొనసాగించారనుకోండి, అప్పుడు దాయలేం కదా, పాపాన్ని దాయలేం కదా. చూసేవాళ్ళు ఏమంటారు? మనల్ని బట్టి దేవుని నామాన్ని దూషిస్తారు. వీళ్ళు ప్రార్థన పోతున్నారు కానీ సుఖం లేదన్నట్టుగా.
కాబట్టి యోధా లాగా మారగలిగిన అవకాశం ఉన్నది ఎవరికి అంటే మనకే. తప్పిపోవటానికి కానీ, ప్రభువును అమ్ముకోవటానికి కానీ, ముద్దు పెట్టుకొని అప్పగించటానికి కానీ, ఇవన్నీ బైబిల్ మాటలు. చెలికాడ ముద్దు పెట్టుకొని నువ్వు అప్పగేస్తున్నావని ప్రభు అడిగినట్లుగా ఇలాంటి అవకాశాలు బయట వాళ్ళకి రావు, మనకే వస్తాయి. సరే, నేను చెప్పాలనుకున్న దానికోసం ఇంకా ముందుకు వెళ్తాను. 20వ వచనం చదువుకుందాం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు, చూడండి, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. అంటే ఈ పరిచర్యలో ఖాళీ అయితే ఉంచడంట దేవుడు. ఈ పరిచర్యలో ఒకడగా ఎంచబడ్డ యోధ తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు తన కృపని. ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది. కానీ ఆ స్థానం ఏం చేయాలంటున్నాడు దేవుడు? అతని ఉద్యోగం వేరొకడు తీసుకోవాలి అంటున్నాడు. అంటే ప్రభువుని ఘనపరిచే పని ఆగిపోకూడదు. సంఘం ద్వారా ప్రభు మహిమపరచబట్టం అనే అంశం ఎప్పుడూ ఆగిపోకూడదు. సువార్త ప్రకటన ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. అందుకొరకు ఎవరైతే తప్పిపోతున్నారో వాళ్ళ స్థానం భర్తీ చేస్తూ ఉంటాడు దేవుడు. దీని నుంచి మనం నేర్చుకునే పాఠం అది. అలా భర్తీ చేసేటప్పుడు ఎవరిని తీసుకొచ్చి పెట్టాలి అక్కడ అనేదానికి ఇక్కడ ఒక చిన్న హింట్ ఇచ్చారు. చూడండి, 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని మన యొద్ద నుండి దినము వరకు చాలు. ఇక్కడ ఒకరిని ఎంచుకోవటానికి చెప్పబడ్డ అర్హత ఏంటంటే, యోహాను బాప్తిస్మం ఇచ్చింది మొదలుకొని ప్రభు అయిన యేసు పరలోకానికి వెళ్ళిపోయిన దినం వరకు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు అనుంది. అంటే ఏంటి? అంటే ఏంటి? ప్రారంభం నుంచి మనతో పాటుగా విశ్వాస సమాజంలో ఉండి మన పునరుద్ధానానికి సాక్షి, ప్రభు చేసిన అద్భుతాలకు సాక్షిగా ఎవరైతే ఉంటారో, ఆయన బోధలు ఎవరైతే విన్నారో వాళ్ళతో మనం ఈ ఖాళీని పూర్తి చేయాలి అంటున్నాడు దేవుడు. చూసారా? మీలో ఎవరైనా పూర్వం నుండి, అంటే ఇక్కడ సేవ మొదలుపెట్టింది మరి నాకంటే ముందే జరిగింది కాబట్టి ఎన్నాళ్ళు మొదలుపెట్టారు నాకు ఆ పర్టికులర్ డేటు ఇయర్ తెలియదు, కానీ అప్పటి నుండి మీరు ఇక్కడ విశ్వాసులుగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఈ పునరుద్ధానాన్ని గురించి లేదా ప్రభు చేసిన కార్యాల గురించి మీరు సాక్షులై ఉండే అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడని దీని భావం. అందుకని వీళ్ళు చీట్లు వేసి ఒక అతని పేరు మత్తీయ అనే ఒక అతన్ని మళ్ళీ యోధా స్థానంలో పెట్టుకున్నారు. 11 మంది అయిన వాళ్ళు మళ్ళీ 12 మంది అయ్యారు. అర్థమైంది? ఇప్పుడు మనం హతసాక్షులని 12 మంది గురించి చదివేటప్పుడు ఆ యోధా ప్లేస్లో ఈ మత్తీయ అనేవాడు కూడా ఎలాగా సేవ చేశాడు, ఎలా చచ్చిపోయాడు, ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడో చరిత్ర పుస్తకాల్లో ఉంటుందన్నమాట. కాబట్టి స్థానం ఖాళీ లేకుండా దేవుడు మనకి ఆయన కృపలు ఇవ్వాలనుకుంటున్నాడు. మీలో ఎవరు ఆసక్తి పరులుగా ఉంటారో అలాంటి వారు పునరుద్ధానానికి సాక్షిగా ఉండే అవకాశం ఉంటుంది. మనం ఊరికే వచ్చిపోతుంటే, అంటే ఎటువంటి ఆసక్తిని కనబరచకపోతే, ప్రియులారా బైబిల్ చదవమని చెప్తాం. కొంతమంది చదువులేని వాళ్ళు ఎలా చదువుతారు? చదవలేరు కదా. మరి ఇప్పుడు పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ విద్యలేని వాళ్ళే, విద్యలేని పామర్లు కదా. వాళ్ళు ఎట్ట చదివారు మరి బైబిలు? పోనీ వాళ్ళు పత్రికలు ఎట్ట రాశారు? పేతురు గారు విద్యలేనివాడు, పత్రికలు ఎట్ట రాశాడు? దీనికి కారణం ఏమి లేదు. మనకివ్వబడ్డట్టే వాళ్ళకు కూడా పైనుండి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. పెంతెకోస్తు అనేది అదే. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాక మీరు ఇక్కడే ఉండండి,
తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి అని చెప్తే వాళ్ళంతా మేడగదిలో కూడుకొని 120 మంది ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రభు చనిపోయి తిరిగి లేచిన 50వ రోజున, పెంతెకోస్తు అంటే 50వ రోజు అని, పెంట అంటే ఆ పదానికి 50 అని అర్థం, 50వ రోజు అని. పెంతెకోస్తు అనే పదానికి 50వ రోజు సంఘటన అని అర్థం. కాబట్టి 50 రోజులు ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు సంఘం మీద. పేతురికి విద్య లేకపోయినా పరిశుద్ధాత్మను పొందాడు. పొందటమే కాకుండా ఆ పొందిన పరిశుద్ధాత్మని ఇక దుఃఖపరచలా ఆయన. వాళ్ళకు విద్య లేదు, కానీ ఏముందంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా జీవించటం నేర్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీలో చాలామందికి కూడా విద్య ఉండకపోవచ్చు, ధనం ఉండకపోవచ్చు, అలాగే తెలివితేటలు కూడా ఇతరులకు ప్రదర్శించినన్ని మీరు ప్రదర్శించకపోవచ్చు. కానీ భక్తికి ఇవన్నీ అక్కర్లేదు. కావాల్సింది ఏంటంటే మీకు కూడా దేవుడు ఏ భేదం చేయకుండా, నేను చదువుకున్నాను, నాకు పరిశుద్ధాత్మనిచ్చినట్టే చదువుకొని మీకు కూడా పరిశుద్ధాత్మనిస్తున్నాడు. దేవుడు ఏ భేదం చేయట్లా. చదువును కానీ, స్త్రీ పురుష భేదాన్ని కానీ, లేకపోతే నేను మాట్లాడగలను, మీరు కొంతమంది మాట్లాడలేకపోవచ్చు, ఈ భేదాలు కానీ ఏది భేదం చేయట్లా. ఆయన పరిశుద్ధాత్మను అందరికీ ఇస్తున్నాడు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా నడక నేర్చుకోవాలి మనం. స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నవారైనా పెద్దవారైనా, ఎవరైనా పరిశుద్ధాత్మను దుఃఖపరచకపోతే ఏం జరుగుద్ది? మన గిన్నె నిండి పొర్లుద్ది అనమాట. ఆత్మలో మనం నిండుకుంటాం. అందుకనే ఆత్మపూర్ణులై ఉండుడి అని వాక్యంలో ఉంటుంది. అర్థమైందా? ఆత్మపూర్ణులై ఉండుడి. అది పాస్టర్లకే కాదు, ప్రతి విశ్వాసికి చెప్పబడ్డ మాట. ఆత్మ ఎలా నిండుకుంటాడు? పరిశుద్ధాత్ముడు ఎలా మనలో నిండుకుంటాడంటే, మీరు మారు మనసు పొందారు కాబట్టి అనుదిన ప్రార్థన లేకపోతే వాక్య ధ్యానం నిర్లక్ష్యం చేయకుండా ఉంటే, మీకు వచ్చే చిన్న చిన్న శోధనల్లో మీరు లొంగిపోకుండా, తప్పిపోకుండా మీ భక్తితో మీరు శోధనకు నిలిస్తే, అప్పుడు మీరు జయం పొందిన ప్రతిసారి మీకు పరిశుద్ధాత్ముడు ఇంకా ఇంకా ఇవ్వబడతా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కష్టపడి పని చేసుకునేవారు, మీకు 300 రానియండి, 500 రానియండి, మీరు త్రాగుబోతు అనుకోండి, లేకపోతే మీరు దుబారా ఖర్చు పెట్టే మనిషి అనుకోండి, మీ జీతం ఏమవుద్ది? చిల్లు సంచిలో వేసినట్టు అవుద్ది. నీకు దొరలవాటు ఉన్నా అంతే, లేకపోతే ఒక ఇల్లాలు షాపింగ్ అనో ఇంకోటనో దుబారా చేసే మనిషి అనుకోండి, అప్పుడు కూడా ఇది చిల్లు సంచిలో వేసినట్టే అవుద్ది సంపాదన అనేది. అదే మీరు పొదుపు గల్లోళ్ళు, ఏ దొరలవాటు లేనోళ్ళు అనుకోండి, ఏమవుద్ది? మీ బ్యాంక్ బ్యాలెన్సు లేకపోతే మీ పెట్టెలో ధనం పెరుగుతా ఉంటుంది. సరిగ్గా అదే జరిగేది. పరిశుద్ధాత్ముడు మీరు శోధనకు నిలిచిన ప్రతిసారి, గెలిచిన ప్రతిసారి మీకు ఇవ్వబడతాడు. మీ మహిమ అధికం అవుతూ ఉంటుంది. మీరు పొందిన ఆత్మ సమృద్ధి రోజు రోజుకి నిండుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు మళ్ళీ శోధనకు లొంగిపోయి పాపంలో పడ్డా, లేకపోతే మీరు పాపం చేయకపోయినా మీ నోరు దుర్భాషలాడినా, బైబిల్ ఏమేమి ఆడొద్దు అంటుంది? మీ నోట బూతులు ఉండొద్దు అంటుంది, సరసోక్తులు ఉండొద్దు అంటుంది, కత్తిపోటు లాంటి మాటలు ఉండొద్దు అంటుంది. ఏమండి? ఇంకా వినువారికి ప్రయోజనం కలిగించిన మాటలు మాట్లాడకూడదు అంటుంది. మీరు తప్పు చేయకపోయినా ఒక త్రాగుబోతులాగా ఈ 4 విధాలుగా మీ నోరును పాడు చేసుకున్నారనుకోండి, పనికి పోతారు, విద్య లేని వాళ్ళు. అక్కడ ఎవరో ఉంటారు, భక్తి చేయనోళ్ళు, లేకపోతే ఊరికే జోకులు అండి. ఇప్పుడు ఈ డబుల్ మీనింగ్ వీడియోలు ఎన్నో వస్తున్నాయి కదా, ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉన్నాయి, టీవీల్లో, బయట సినిమాల్లో. ఈ దుర్భాషలు వాళ్ళు చెబుతుంటే మీరు ఆనందంగా వింటున్నారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? మీ గిన్నె నిండవలసిన పరిశుద్ధాత్ముడు మీ మాటల వల్ల దుఃఖపడతాడు ఆయన. ఏమండి? చెడ్డదానిని అసహించుకోండి అని ఉంది కదా బైబిల్లో.
మీరు ఇప్పుడు ఆడ రోడ్డు మీద తగువ జరుగుతుంది, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. మీరు ఈడ కూర్చున్న వాళ్ళల్లో ఆడిపోయారు అనుకోండి, మీరు చెడ్డదానిలో ఆనందిస్తున్నట్ట, అసహించుకుంటున్నట్ట చెప్పండి. ఇంకోటి, మీరు మామూలుగా అడుగుతుంటారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారండి, మీరేం తినొద్దు, మాకు రమ్మన్నారు, బంధువులండి, స్నేహితులండి అని పోతారు. ఆడ జరిగేది ఏంటి? మీరెందుకు పాల్గొంటల్లా? చెడుతనం అనేగా, మూఢనమ్మకాలు అనేగా. మరి చెడ్డదాన్ని అసహించుకోకుండా ఆడిపోయి నిలబడి నేనేం తినలేదంటావేంటి? అసహ్యంగా ఉన్నప్పుడు అసలు ఆడి బోంగా. మీకు అర్థమైందా? వాక్యాన్ని వాక్యంగా తీసుకోవాలి మనం. అలా తీసుకోకపోబట్టే మీ గిన్నె నిండి పొరలట్ల పరిశుద్ధాత్మతో. మీకు పరిశుద్ధాత్ముడు లేడా అంటే ఉన్నడో. మీరందరూ నిజంగా మారారు, అనుగ్రహించబడ్డారు. కానీ ఎందుకని సమృద్ధి రావట్లేదు అంటే ఇవి కారణాలు. కొంతమంది ఏమో డైరెక్ట్గా పాపాలు చేస్తుంటారు, అంటే మారాక కూడా ప్రార్థన లేక, వాక్యం చదవక, మళ్ళీ గత పాపాలను రహస్యంగా చేస్తుంటారు కొంతమంది. సినిమాలు చూడటం కానీ, ఇంకోటి కానీ నేను అది మాట్లాడట్లా. కానీ చాలామంది నోటి మీద జయం లేదు. వాక్యం ఏం చెప్తుంది? నీ నోటి మాటలను బట్టే తిమోతి గారు ఇప్పుడే అన్నం తినొచ్చు నిద్రబాబాకు, అదిగో ఆడ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్. ఏంటి, నేను కూడా తినొచ్చా, కానీ ఈ ఎండకేమో నాకు నిద్ర రావట్లా. మొన్న ఈ మధ్య బొబ్బెడు పడిపోయి నిద్రపోతూనే చెబుతున్నా. ఏం చెబుతున్నానో కనెక్షన్ పోతుంది, మళ్ళీ వెలుగు వస్తుంది, మళ్ళీ చెబుతున్నా. ఇది తింటే చాలా ప్రమాదాలు ఉన్నాయి. సరే, ఏం చెబుతున్నా? నీ నోటి మాటలను బట్టే నువ్వు నీతిమంతుడు అని, నీ నోటి మాటలను బట్టే అపరాధివని తీర్పు పొందుతావు అని ఉంది. ఇప్పుడు మన నోటి మాటల్లో సరసోక్తులు ఉంటాయి. చాలా వరకు మనం వాటిని తప్పుగా ఎంచట్లా. ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా నవ్వుకుంటా పోతున్నాం. కానీ చెడుతనాన్ని అసహించుకోవాలి మనం. అలాంటి వాటిలో ఆస్వాదించుకోవాలి. లేకపోతే ఎవరైనా మాట్లాడుతుంటే నవ్వుకుంటా నిలబడ్డాం అనుకోండి, ఏమండి, మీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఆయన ఎలాంటి దేవుడు? పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు కదా. ఎలాంటి మహిమ గల దేవుడు మన దేవుడు చెప్పండి. వాక్యంలో ఏమనుంది? ఆయన నోట ఏ కపటము కనపడలేదను. ఒక కపటం అంటే వేషధారణ, లేతే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాట్లాడు. అది కూడా లేని దేవుడు. ఇక మనం అబద్ధాలు కానీ, మోసపూరితమైన మాటలు కానీ, కుట్ర మాటలు కానీ, కోపం రేపే మాటలు కానీ, సరసోక్తులు కానీ, బూతులు కానీ ఇలాంటివి ఉంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మీ గిన్నె నిండి పొరలదు. నువ్వు ఎన్నాళ్ళు ఇలా భక్తిలో ఉన్నా యోధాలాగా తప్పిపోయే ప్రమాదంలో ఉంటావు. ఇప్పుడు తప్పిపోయింది ఎవరని ఉంది? యోధానేగా. కృపలో పాలు పంపులు పొందినోడేగా. ఉద్యోగం అని ఉంది. ఎక్కడ అతని ఉద్యోగం? సర్వశక్తిమంతుడు కొలువులో ఉద్యోగం. ఊరికే వస్తుందా చెప్పండి? నన్ను పిలుస్తారా? ఆడికి పిలవరు. ఆయన్ని పిలిచారు శిష్యుడిగా ఉండమని, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కానీ మనమే ఎందుకు ఒక మంచి సంఘంలో ఉండగలిగాం? లేకపోతే ఈ ప్రాంతంలో ఓ మంచి ఫెలోషిప్ లాంటి సంఘాన్ని దేవుడు తెచ్చినప్పుడు మనం మాత్రమే ఎట్లా విశ్వసించాం? దీన్నే ఏర్పాటు అంటారు, కృప అంటారు. దీనికే కారణాలు ఏవి లేవు. ఇది ఏర్పాటు, దేవుని ఏర్పాటు. కృప పొందాం మనం. కృప పొంది కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? మనస్సాక్షిని కాపాడుకోకపోతే, మాటలని కాచుకోకపోతే ఎట్లా చెప్పండి? మీరు ఎప్పటికీ గిన్నె నిండి పొర్లుద్ది. మీ పిల్లలు ఎప్పుడు కనీసం మీరు మా అమ్మ మా నాన్న ప్రార్థిస్తే దేవుడు వింటాడు, లేకపోతే దేవుని కార్యాలు జరుగుతాయి అని మీ పిల్లలకి మీరు ఎప్పుడైనా ఒక అద్భుతాన్ని చూపించొద్దా? దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అనే ఒక అనుభవపూర్వకమైన రుచి వాళ్ళకు దొరకాలి కదా చిన్నపిల్లలకి. అందుకనే చాలామంది పిల్లలు తప్పిపోతున్నారు ఈ రోజుల్లో. గతంలో నేను చెప్పినట్టు 10వ తరగతి దాకా మన వెంటబడి వస్తారు. ఇక ఆ తర్వాత వాళ్ళు చాలామంది పిల్లలు మాట వింటల్లా.
ఇంకా దురదృష్టం ఏంటంటే చాలామంది క్రైస్తవ పిల్లలు డ్రగ్స్కి, ఎయిడ్స్ బారిన పడుతున్నారు. ఏంటి, మా సంఘంలో ఒక అమ్మాయికి ఎయిడ్స్ వస్తే నేను అడిగాను, ఏమ్మా ఏంటి పరిస్థితి అంటే చాలా తెలివి తక్కువ మాటలు చెప్పింది నాకు. చదువుకున్నావు, ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తిస్తావమ్మా అంటే ఏ జవాబు లేదు. వీళ్ళరా మొన్న ఈ మధ్య ఒక పెళ్లి చేశాం, వాడికి ఎయిడ్స్, క్రైస్తవ పెళ్ళి. ఏంట్రా ఇదంటే నాకు తెలియదన్నా ఉన్నట్టే అంటాడు. ప్రియులారా, ఇది అంతా మన స్వయం కృతాపరాధం, నిర్లక్ష్యంగా జీవించటం. దీనికి పెద్ద నేరాలేం కాదు. మీ స్నేహితులు ఎవరో మీరు పట్టించుకోకపోవటం, లేదా మీ ఇంటికి వచ్చిపోయే బంధువులు ఎలాంటి వారు, లేకపోతే మీరు కూడా బంధువులు ఇంటికి పోవటం. క్రైస్తవులు అంటే ఏంటి మీ ఉద్దేశం? ఊరికే యేసు ప్రభు చర్చికి వెళ్తే క్రైస్తవులా? ఏమండి, వాక్యాన్ని అనుసరించేవాడు కదా క్రైస్తవుడు. ఏమండి, అంతేనా కాదు? ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి, మళ్ళీ మనం ఆ సంఘం ఎందుకు కట్టుకున్నాం? అదంతా క్రైస్తవ్యమే అయితే మనం కూడా ఆడే ఆరాధించవచ్చు కదా. అలా కాదు, వాక్యాన్ని ఉన్నదన్నట్లు నేర్చుకునేది క్రైస్తవ్యం. ఉన్నదన్నట్లు చెప్పాలి, నేర్చుకోవాలి కూడా. అలా కాకపోతే అది క్రైస్తవం ఎట్లయిద్ది? మరి ఏ ధైర్యంతో మీరు బంధువులు క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తుంటే వెళ్తారు, మీ పిల్లల్ని వదిలేస్తారు? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నీ క్రైస్తవుల మధ్య జరిగినాయేనండి, క్రైస్తవుల మధ్య జరిగినాయి. లక్షల కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు వాడు. తల్లిదండ్రుల మానసిక స్థితి, ఆడపిల్లవాళ్ళ స్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. ప్రియులారా, కాబట్టి నేనేమంటున్నానంటే ఇదొక ఉద్యోగం అండి, ఇదొక కొలువు. మనకి ప్రేమించి అబ్బాయి మీరు నా పని చెయ్యండి అని దేవుడు మనల్ని పిలిచి ఎంపిక చేసుకొని మనకిచ్చిన ఉద్యోగం ఇది. దీన్ని పోగొట్టుకుంటే వేరొకడు దాన్ని భర్తీ చేస్తాడు, ఖాళీగా అయితే ఉండదు. ఎస్తేరుతో వాళ్ళ పినతండ్రి మొర్దెకై ఏమన్నాడు? ఈ సమయమందు నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయము, విడుదల వేరొక దిక్కు నుండి వస్తుంది. దేవుడేం కాముగా ఉండడు. దేవుడేమి మనం ఫలించకపోతుంటే ఏమోలే నాకు చాలా చోటు ఉంది అన్నాడా? ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, ఈ చెట్టుని నరికేయండి అన్నాడు. తీర్పది. కాబట్టి ఫలించని ప్రతి చెట్టు నరకబడుద్ది, అందులో సందేహం లేదు. ఇప్పుడు సమస్య, నీకు అవగాహన ఉందా? నువ్వు ఫలిస్తున్నావా లేదా? దేవుని వాక్యం వింటున్నావు, శ్రేష్టమైన స్థలములో నాటబడ్డావు, వాక్యం వింటున్నావు, నువ్వు ఫలిస్తున్నావా లేదా? నీ ప్రార్థన ఫలిస్తుందా లేదా? అంటే ఏంటి మీ ఉద్దేశం? నీ భర్త నీ కన్నుల ముందే ఉండి ఏ తప్పు చేయకపోతుంటే ఇక అంతేనా? అదే భక్త్యా మన దృష్టిలో? ప్రియులారా, మనం మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించేదాకా మనం ఎవరిని పూర్తిగా మారినట్టుగా ఎంచకూడదు, లేదా వాళ్ళు క్షేమంగా ఉన్నారనకూడదు. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించే వరకు మనం కన్నీరు విడవాలి, ప్రభు సన్నిధిలో గోజాడాలి. అలా గోజాడకపోతే వచ్చే నష్టం ఏంటంటే, ఇక్కడ ఉద్యోగం పోయిందనుకోండి యోధాకి, యోధా పిల్లల పరిస్థితి ఏమై ఉండాలి? ద్రోహి పిల్లలు అని వాళ్ళని ఎవరైనా లెక్క చేస్తారా? పట్టించుకుంటారా? తర్వాత వాళ్ళు ఎదిగేటప్పుడు వాళ్ళ మీద పడ్డ చెడ్డ మచ్చను బట్టి అందరూ తిరస్కరిస్తుంటే సమాజం మీద వాళ్ళ కోపం వస్తుంది, కానీ దేవుని పట్ల ప్రేమ ఎట్టవుతుంది ఆ పిల్లలకి, యోధా పిల్లలకి ఉంటే? కాబట్టి మన పిల్లల భవిష్యత్తు ఏంటని మనం ఆలోచించుకోవాలి. మీరు ఊరికే ఏ సమస్యలు లేవు, ఏ గొడవలు లేవు కాబట్టి బాగానే ఉందనుకోబాకండి. మీ తర్వాత తరాలు సిద్ధపడుతూనే ఉన్నారు. మీరు మౌనంగా ఉన్న కాలం అంతా కూడా ఇప్పుడు మనం మొక్క నాటాం, నీళ్లు పోస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఎదగడానికి మనం తర్వాత పండుకుంటాం, నిద్రలేస్తాం, మళ్ళీ రోజులు గడుస్తూనే ఉంటాయి, కానీ ఈ మొక్క ఎదుగుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు. అట్లాగే మీ కళ్ళ ముందే మీ పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళ భవిష్యత్తుకు మీరు ఎలాంటి మంచి పునాది వేస్తున్నారో చెప్పండి.
మీరు చెప్పండి. డబ్బులు వేస్తాయా మంచి పునాది? లేకపోతే ఆచారపూర్వకమైన భక్తి మంచి పునాది వేస్తుందా మన పిల్లల భక్తికి? మరి ఏంటి వేస్తుంది? అద్భుతాలే వేస్తాయి. మీరు మంచిగా జీవిస్తే, ప్రభు సన్నిధిలో ప్రార్థనా పరులుగా ఎదిగితే, దేవుడు మీ పట్ల చేసే ఆశ్చర్య కార్యాలు ఉంటాయి చూసారా, అవి పిల్లలు చూసి నిజంగా దేవుడు సజీవుడు, యేసయ్య, మనం కూడా ఆయన వెంబడించాలి, మా అమ్మ వెంబడించినట్టు, మా నాన్న వెంబడించినట్టు అని వాళ్ళకు ఆలోచన కలుగుద్ది. వీళ్ళరా, ఇది అపోస్తుల కార్యముల్లో మొట్టమొదటి పుస్తకం అధ్యాయంలో రాయబడ్డ సంగతులు. పునరుద్ధానం తర్వాత యేసు ప్రభువారు 40 దినాలు ప్రజలకు అగపడ్డారని ఉంది. పొద్దున్న నేను లైవ్లో చెప్పిన దాంట్లో ఈ 40 రోజులు కనపడ్డ విషయం ఎలా రాశారో అలాగే ఈ ఉద్యోగం వేరొకడు తీసుకున్నాడని కూడా రాశారు. ఆ వేరొకడు ఎలాంటి క్వాలిటీ ఉండాలో రాశారు. వాడు ఆ ఉద్యోగం పొందినవాడు ఎంత కృప పొందాడో కూడా మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. ఆ మత్తీయ అనే అతను మరి హతసాక్షుల లెక్కలో లెక్కించబడి గౌరవప్రదమైన మరణం, అంటే హతసాక్షి మరణం పొందినట్టుగా అపోస్తులలాగా ఎంచబడ్డాడు. వీళ్ళారా, దీనికి ముందు ఆ పేరు మనకు తెలుసా? మత్తీయ పేరు ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నామా? ఎల్లా అసలు ఎక్కడ కనపడదు. మనం నికోదేం పేరు చదివాం, అరిమతయ యోసేపు పేరు ఉంది, తర్వాత శిష్యులందరి పేర్లు చదివాం, తర్వాత ఇంకా చాలామంది ప్రధాన యాజకుడని, ఆడనీడని పేర్లు చాలా ఉదహరించారు. కానీ మత్తీయ పేరు ఎక్కడైనా విన్నామా? వినలా. ఇక్కడ ఒక చోటే వింటున్నాం. 12 మందిలో ఒకడుగా లెక్కించబట్టానికి ఇంత నాణ్యమైన భక్తి చేసేవాడి పేరు గతంలో వినపడకుండా ఉంది. అర్థమైందా? మీరు నాణ్యమైన భక్తి చేస్తే దేవునికి ఎరుకైన వారే. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల, చెప్పండి, ఆ మాట పూర్తి చేయండి. అతడు దేవునికి ఎరుకైన వాడే అని ఉంటుంది. ఎరుకైన వాడే అంటే తెలిసినోడని. నువ్వు గనక దేవుని ప్రేమిస్తుంటే, ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నా కానీ నిజంగా నా హృదయంలో ప్రేమ లేదనుకోండి దేవుని పట్ల, రేపు పొద్దున్న నేను ఆడికి పోయిన తర్వాత, ప్రభా నేను వాక్యం చెప్పినోడు నీకు తెలియదా అంటే, నాకు తెలియదు అబ్బాయి, నిన్ను ఎరగని అబ్బాయి అంటాడు. ఎప్పుడు నేను ఆయనకి ఎరుకలోకి వస్తానంట? నేను ప్రేమిస్తే వస్తా. ఇప్పుడు మీరు వచ్చారు, కొంతమంది పాడి ఉంటారు, తర్వాత కొంతమంది పట్టాలే పరిచర్య చేస్తారు, తర్వాత అర్పిస్తాం, ఆరాధన అయిన తర్వాత రేపు దేవుని దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నువ్వు పట్టాలు వేసావా, పరిచర్య చేసావా, పాడావా అండవు. ఏమడుగుతాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమించావా అని అడుగుతాడు. నువ్వు ప్రేమించకుండా ఊరికే ఇవాళ ఆదివారం కాబట్టి ఇవన్నీ చేయాలన్నట్టు చేస్తే మిమ్మల్ని ఏమంటాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనంటాడు. కాబట్టి కొలబద్ద, ఇప్పుడు దూరాలు కొలవటానికి మీటర్లు, బరువును కొలవటానికి కేజీలు ఉన్నట్టు భక్తిని కొలవడానికి కొలబద్ద ప్రేమ. యేసును ప్రేమించటం, వాక్యాన్ని ప్రేమించటం. పొద్దున్నే లేచి నువ్వు ఎవరి మొహం చూస్తున్నావు, నువ్వు ఏ పని మొదట చేస్తావు అనేది నీ భక్తిని చెప్పుద్ది, నీ బ్రతుకునే చెప్పుద్ది. నువ్వు భక్తి కలిగి బ్రతుకుతావా, పడుతూ లేస్తూ నడుస్తావా ఈ భక్తులు అనేది పొద్దున్నే నువ్వు చేసే పని యథార్థంగా నాకు చెప్పు, నేను చెబుతా. ఏమండి, పొద్దున్నే లేవగానే కొంతమంది వాళ్ళ మొహాన్ని చూసుకుంటారు అద్దంలో, ఏమంటే లేకపోతే చీపిరి కట్టర్ని చూస్తారు. ఏదో పని ఉంటుంది కదా, ఆ పని కన్నా వెళ్ళిపోతారు. కానీ పొద్దున్నే లేవగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పి దేవుని మొహం చూసి, లేదా బైబిల్ తెరిచి కొన్ని చదువుకొని అలా వెళ్ళేవాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు. మనకి ఫెలోషిప్ ఇవన్నీ నేర్పకపోతే, దానిలయ్య గారు లాంటి వాళ్ళు మనకి ఉదయకాల ప్రార్థన ఇవన్నీ చెప్పకపోతే మనం కూడా అంతే ఉండేవాళ్ళం చాలా వరకు. ఇప్పుడు మనకు కూడా అంత యాంత్రికం అయిపోయింది, ఆసక్తిగా ఎవరు చేయట్లా. ఏదో పొద్దున్నే లేవాలి, ప్రార్థన చేసుకోవాలి కాబట్టి గబగబా 4 మొక్కలు అనేసుకుంటున్నారు,
ఏంటి వెళ్ళిపోతున్నారు. అలా కాదు ప్రార్థన అంటే, అలా కాదుగా. కొంచెం మనసారా ఇవాళ ఏం పనులు ఉన్నాయో గుర్తు చేసుకొని నీకు ఎలాంటి సహాయం కావాలో కొంచెం జ్ఞానంగా అడగటం. తర్వాత నీ భర్త ఒక పనికి వెళ్తాడు, నీ పిల్లలు ఒక చోట చదువుకు వెళ్తారు. నిన్న మీరు చూశారు కదా ఆ యాక్సిడెంటు కేసర టోల్గేట్ దగ్గర. ఒక లారీ, ఒక కారు ఏమో కోట్ల ఖరీదు చేసే కారు, BMW కారు, 2 కోట్లు ఉంటుంది ఆ కారు. ఒక లాయర్ గారు వేసుకొని టోల్గేట్లోకి ఇద్దరు పక్క లేన్లోకి వచ్చారు. అయితే లారీ వాడు ఏం చేశాడు, వాడి కంట్రోల్ లేక దాని బ్రేక్ ఫెయిల్ అయింది అంటున్నారు. ఏం జరిగిందో మనకు తెలియదు. ఇది డివైడర్ ఎక్కి అది డస్టు మన బూడిదని తీసుకొని వస్తుంది. ఇబ్రహీంపట్నం బూడిద చెరువు నుంచి బూడిద నింపుకొని సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తుంది. అది హైదరాబాద్ కల్లి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ. ఆ ట్యాంకరు ఇటు కారు మీద పడింది. 30 టన్నులు ఉంది అందులో బూడిద. ఆ బరువు కింద అప్పచ్చిలాగా నలిగిపోయాడు లాయర్. అందులో ఉంది, హైకోర్టు లాయర్ అంట. 2 కోట్ల కారు ఏమాత్రం పనికి రాకుండా అయిపోయింది. దాన్ని తీయటానికి చాలా గంటలు పట్టింది. ఏంటి వీళ్ళరా, ఇప్పుడు మీరు చెప్పండి, వెహికల్స్ కదులుతున్నాయా, ఆగి ఉన్నాయి. కొని ఏడన్నా తాగి ఉన్నాడా, ఇద్దరు తాగిలేరు, ప్రమాదం జరగల. మనిషి ఇప్పుడు చనిపోయిన మన సహోదరుడు ఎలాగా హఠాత్తుగా గుండె ఆగిపోవడం. ఎట్లాగనమాట. నేనేమంటున్నానంటే మనకివ్వబడ్డ సమయం చాలా కొంచెం. ముందు మీరో నేనో అంటే ఎలా చెప్తాం, వయసును బట్టి కూడా చెప్పలేం. ముందు మీరా నేనా అంటే తెలియదు మనకి. మీ కాలం ఎప్పుడొచ్చినో నరులు ఎరగరు, తమ కాలం ఎప్పుడొచ్చినో నరులు ఎరగరు అన్నాను. రేపేం సంభవించునో మనకు తెలియదు అన్నాను. అందుచేత మనకి సమయం ఉండగానే మనకి ఇలాంటి ప్రతి ఉదయం మనకి ఎంత గొప్ప అవకాశం. కాబట్టి అందులో ఈ వేసవి ఎంత మంచి అవకాశం. బయట పనులు తక్కువ ఉంటాయి, ఎండ బాధకి ఇంట్లో ఉంటాం. ఇప్పుడు మనం అందరం కూలర్లు కొనుక్కోగల స్తోమత దేవుడు ఇచ్చాడు కాబట్టి నిద్రపోమ్మనే. ఇప్పుడు రోడ్డుకి అవతల వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఈ టైంలో వాళ్ళకి ఏసీలు ఉంటాయి కాబట్టి ఏసీ వేసుకుంటారు. మనం పేదవాళ్ళం కాబట్టి మనకు తగ్గది ఏదో పెట్టుకుంటాం. మనం ఏసీలు కొనుక్కుంటే మంచిదే. ఇంకా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ తేడా ఏంటి, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు మన ఇంట్లోకి రావటమా తేడా? అది కాదు. మీరొక అసలు భూమి ఆకాశాలకు సృష్టికర్తను మీరు ఆరాధించగలుగుతున్న స్థితిలో ఉన్నారు. మరి మీ దేవునికి ఆరాధన నిరంతరం కొనసాగించాల్సిన మీరు దేవుడు కల్పించిన సౌఖ్యాలని మనం ఆయన మహిమ కొరకు వాడుకోవాలి. కానీ మనం కూడా అలసిపోయినట్టు నిద్రపోతే, మనం కూడా ఏదో మరి ఈ సౌఖ్యాల ద్వారా మనం కూడా సోమరులుగా తయారైతే ఇంకేంటి ప్రయోజనం? దేవుడు మనకి ఇవి కల్పించటంలో అసలు ఉద్దేశం మిస్ అవుతున్నాం కదా. చెప్పండి, మిస్ అవుతున్నాం కదా. మీకు అర్థం అవటాన్ని చెప్తాను. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు. ఎవరి కోసం? ఇశ్రాయేలీల కోసమేగా. పాయలు చేశాడు. ఆరిన నేల మీద నడిచారు. అసలు సముద్రం ఆరటం అంటేనే గొప్ప విషయం. సముద్రపు లోతుని ఎట్టగొలుస్తారో తెలుసా మీకు? తెలుసా? ఇప్పుడు నేను చెప్పాను కదా, బరువును కొలవటానికి కేజీలు, తర్వాత దూరాన్ని కొలవటానికి మీటర్లో, సెంటీమీటర్లో, సముద్రపు లోతు కొలవటానికి నాటికల్ మైల్ అంటారు. నాటికల్ మైల్ అనేది ఒక యూనిట్. అంటే దాన్ని మన భాషలో చెప్పాలంటే ఒక నాటికల్ మైల్ ఈక్వల్ టు 10 తాటి చెట్లు ఒకదాని మీద ఒకటి నిలబెడితే ఎంత ఇద్దో అంత లోతు అన్నమాట. అట్లాంటి ఒక 100 నాటికల్ మైళ్ళు ఉండొచ్చు ఆ ఎర్ర సముద్రం లోతు. అంటే 1000 తాటి చెట్లు ఒకదాని మీద ఒకటి నిలబెడితే ఎంత లోతు ఉంటుందో అంత లోతు ఉండొచ్చు ఆ సముద్రం. దాన్ని ఆరబగొట్టాలంటే ఎంతసేపు పట్టుద్దండి? ఆరిన నేలగా చేయటం అంటే వీళ్ళ కొరకు చేశాడు ఆయన, దేవుడు చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు అదే సముద్రంలో ఐగుప్తీలంతా చచ్చిపోయింది. ఐగుప్తీలకి వీళ్ళు బానిసలా, ఐగుప్తీలు వీళ్ళకి బానిసలా? ఎవరు బానిసలు ఇప్పుడు అక్కడ? యూదులు బానిసలు, ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసలకేమో కాలిబాట ఏర్పడింది. ఇనప గుర్రాలు రథాలు వేసుకొని కిరీటాలు పెట్టుకొని
కొరడాల చేతుల్లో పట్టుకొని అధికారం చెలాయించడానికి వచ్చిన ఐగుప్తీయులంతా ఆ నీళ్లల్లో మునిగి చచ్చారు. తెల్లారేపాటికి అందరూ శవాలుగా ఉన్నారు. ఇప్పుడు జీవం పొందుటకు దాఖలైన ప్రతి వ్యక్తి యూదులు దాటారే ఎర్ర సముద్రాన్ని ఎవరైతే కాలినడకన దాటారో వాళ్ళందరికీ ఏం పేరు పెట్టవచ్చు? మనం ఇప్పుడు మృత్యుంజయులని పెట్టవచ్చు. అయితే వాళ్ళ చేతుల్లో చచ్చేవాళ్ళు, లేకపోతే సముద్రం దాటలేక చచ్చేవాళ్ళు, భయపడి సముద్రంలో దూకారనుకోండి అట్టా చచ్చేవాళ్ళు నీళ్ళల్లో మునిగి. లేదు వాళ్ళు వచ్చి చేరితే వాళ్ళు కత్తికి బలి అయ్యేవాళ్ళు. కానీ దేవుడు అద్భుతం చేసి వాళ్ళని చంపేసి వీళ్ళని అవతలకు దాటించేశాడు. ఇప్పుడు వీళ్ళ పని ఏంటి? ఇప్పుడు బ్రతికిన వీళ్ళు దేవుని మహిమ కొరకు బ్రతకాలి. కానీ అరణ్యంలో వీళ్ళు చేసింది ఏంటో గుర్తు చేసుకోండి. సణిగి గొణిగారు, మారా నీళ్లు చేదుకున్నాయి అన్నారు. ఏమండి, మరణం కంటే నీళ్లు చేదు భరించకూడదా? మీరు ఆలోచించండి. మరణం కంటే, ఐగుప్తీయుల చేతిలో మరణించటం కంటే, మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళి బానిస బ్రతుకు చేయించుకోవటం కంటే, వెట్టి చాకిరి, స్వతంత్రంగా ఉండి 4 రోజులు చేదు నీళ్లు తాగితే మన సొమ్ము ఏమన్నా పోద్ది? కిరీటం పడిపోద్దా మనకి? ఏమండి, ఒకప్పుడు ఇటుకలు ఒత్తామే, వాళ్ళ కింద బానిసలుగా బ్రతికామే, ఇవాళ మనం స్వతంత్రులమే అనే ఈ విడుదల ఇవ్వట్లా సంతోషాన్ని వాళ్ళకి. ఏంటి వాళ్ళకి సమస్య? ఇప్పుడు తాగటానికి నీళ్లు లేవు, తినడానికి మాంసం లేదు, ఈ సమస్యలంట. మీరు కూడా చాలామంది అలాగే బాధపడుతుంటారు. ఏమండి, నేను ఇందా చెప్పా కదా, ఇప్పుడు ఎన్ని చర్చిలు ఉన్నాయండి. మీకున్న వాక్య జ్ఞానం వాళ్ళకు ఉంటుందా? చెప్పండి. మీరు వినే నాణ్యమైన వాక్యాలు నేనే చెప్పని, దాసనే చెప్పనండి, ఇంకోళ్ళు ఎవరైనా చెప్పనండి, మన ఫెలోషిప్లో నుంచి మనం పొందిన ఈ కృప ఇంకో చోట ఉందా? ఏమీ మీకు నచ్చట్లా. మీ ఆయన ఏదో తేలేదని, నువ్వు అడిగింది కొనలేదని, లేకపోతే ఇవాళ మాంసం మొక్క తెచ్చుకోలేదని, ఏదో కారణం చేత ఏదన్నా కానివ్వండి, ఈ సిల్లీ రీజన్స్కి తగువబడితే, మీరు సణిగి గొణిగితే మీరు బతకటానికి అర్హులేనా? అందుకే చంపేశాడు దేవుడు. మీరు అసలు ఆ ఎర్ర సముద్రం దగ్గరే చావాల్సి ఉంటే, దరిద్రులు, నేను మిమ్మల్ని బయటికి తెచ్చా, వాళ్ళని చంపి మిమ్మల్ని తెచ్చా బయటికి. ఇక్కడికి వచ్చి మీరు దేనికోసం అడుగుతున్నారు నన్ను? మాంసాపేక్ష కోసం వాళ్ళు ఏడ్చినప్పుడు దేవుడు 1 రోజులు మాంసం పెట్టి ఆ తర్వాత తెగులు పంపితే 90,000 మంది ఒకసారి, తర్వాత ఒకసారి 47,000 మంది, ఇట్లా ప్రతి తెగులుతో చంపేశాడు వాళ్ళని. ఎవరు మిగల్లా? కాలేబు, యెహోషువ తప్ప ఎవరు మిగల్లా. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలే అవతలకి చేరారు, కనాన్లో చేరారండి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని బ్రతికించుంచాడు. లేదు, నాణ్యమైన వాక్యం వింటున్నారు, లేదా ఒక మోషే లాంటి ఒక సేవకుడు నాణ్యంగా మీకు దొరికితే దాని అర్థం ఏంటి? మీరు ఈ రోజువారీ సమస్యల మీద సణిగి కొనుక్కోమని, తగాదలాడుకోమనా? మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఇంతకుముందు బానిసలం, ఇప్పుడు స్వతంత్రులం. ఇక ముందు ఏమవ్వబోతున్నాం బైబిల్ ప్రకారం? మళ్ళీ చెప్తున్నా, భక్తిని అర్థం చేసుకోవాల్సిన తీరు నేను చెప్పేది. మీ మామ నిద్రబాబా నేను భక్తిని అర్థం చేసుకోవాల్సిన తీరు. ఒకప్పుడు మనం అన్యజనులం, మార్పు లేని వాళ్ళం, పాపులం. ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తున్నారు? దేవుని పిల్లలు అంటున్నారుగా, విశ్వాసులు అనిపించుకుంటున్నాగా. ఏంటి తర్వాత ఏమనబోతున్నారు మనల్ని? తర్వాత ఏమంటారు? ఒకవేళ మీరు చనిపోయి పరలోకం పోయారనుకోండి, ఏమంటారు మిమ్మల్ని? దేవదూతలు అంటారు. పరలోకంలో ఎవరు ఉంటారండి? దూతలు ఉంటారు, దేవుని దూతలు ఉంటారు. ఇది మన లక్ష్యం. ఆడిపోయి దేవదూతలు అనిపించుకోవాలి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? గతంలో పాపులు, ఇప్పుడు విడిపించబడ్డారు. ఆళ్ళలాగా బిహేవ్ చేస్తే మీరేమనిపించుకుంటారు? మాంసాపేక్ష కలిగిన వారు, లేకపోతే సణిగి గొణిగారు. ఈ టైటిల్సా మనం పొందాలి? ఇప్పుడు మీరు 1 కొరింథీ 10 చదవండి, అక్కడ ఏమేమి రాసి ఉందో, ఎన్ని టైటిల్స్ ఉంటాయో అక్కడ. విమోచింపబడ్డ ఎర్ర సముద్రం దాటిన ఆ సమాజానికి ఎన్ని పేర్లు పెట్టబడ్డాయో చూపిస్తాను. 1 కొరింథీ 10. అమ్మ నేను చదవమన్నదే చదువు.
5వ వచనం నుండి చదువు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరించబడ్డారంటే చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారు? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదంట. విమోచింపబడ్డ ఈ ప్రజలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ వచనం ప్రకారం? వారిలో ఎక్కువ మంది, ఇప్పుడు మీరు నేను ఎట్టుండాలా? మీ ఆయనకి ఇష్టంగా నువ్వు, లేకపోతే ఆయనకి ఇష్టంగా నువ్వు, నీకు ఇష్టంగా ఆయన ఉంటే సరిపోద్దా? పోనీ తల్లిదండ్రులకు అనుకూలంగా పిల్లలు, లేకపోతే పాస్టర్ గారికి అనుకూలంగా విశ్వాసులు ఉంటే సరిపోద్దా? అలా కాదు. మనందరికి ఒకటే గురి, నాకైనా మీకైనా ఇంకే సంఘానికైనా ఏంటి? విమోచింపబడ్డ వారందరూ దేవునికి ఇష్టలుగా ఉండాలి. అర్థమవుతుందా? నా నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి. నా జీవితం పవిత్రంగా ఉండాలి, నీ జీవితం పవిత్రంగా. ఇక్కడ ఎవరికి మినహాయింపు లేదు ఇందులో. నేను చేసేది ఎవరికి కనపట్టలేదు, లేకపోతే మా మధ్యలోనే నేను మేనేజ్ చేయగలిగానంటే. ఒకసారి నేను ఒక ఇంటికి పోయాను, ఏమండి, తలుపు పగిలింది. ఏందన్నా? మా ఆయన చేశాడు అంద. మన సహోదరు చెప్పింది. అదేంటి ఆయన అంత నెమ్మదిగా కనపడతాడంటే అంతే కనపడతాడు, శబ్దాలు బయటికి రావు అంటుండ. ఇది పరిస్థితి. వీళ్ళారా ఇద్దరు ప్రార్థనకు వస్తారు, దశంభాగాలు ఇస్తారు. మరి మాకు దాదాపుగా అన్ని విషయాల్లో సహాయపడతాడు, కానీ ఇంటికాడ వెళ్ళను మానవుడు. దీన్ని మీరు నా దగ్గర సరిగా ఉండటం కాదు, దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక ఏమవుతారనుంది? పడ్డారు అని ఉంది. అంటే చంపబడ్డారని కదా. ఎందుకని చంపాడు? 2 దెబ్బలు కొట్టి ఎందుకు వదిలేలా? ఎందుకు చంపబడ్డారు? ఇప్పుడు కష్టపడి వాళ్ళని విమోచించింది ఎవరో, సముద్రం దాటించింది ఎవరు? దేవుడేగా. దాటించాక చంపటం అంత తెలివిగల పని కాదుగా. 4 దెబ్బలు బీకి మీరు మారండ్రా అనొచ్చుగా. ఎందుకు చంపాడంటే అసలు సముద్రం దగ్గరే మన గతి, మన గురి ఏంటి? మనం ఏమనుకున్నాం? ఆ ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఎడగ తెచ్చావా? వాళ్ళందరూ సనిగినోళ్లేగా. మరి సమాధిలోకి పోకుండేగా దేవుడు తప్పించాడు. మరి ఇప్పుడు నువ్వే ఎలా బ్రతకాలి? సమాధిలోకి పోకూడదని బ్రతకాలిగా నువ్వు. కానీ ఇప్పుడు నీ బ్రతుకు ఎలాగుంది? ఏమండి, మీరు గొడవాడుకునేటప్పుడు చూడండి, అసలు మీరు మారారని కానీ ఇది కృపని కానీ అన్నీ మర్చిపోతాం. అన్నీ మర్చిపోయి ఎంత మాటలైనా నేర్చుకుంటున్నాం, ఎంత ద్వేషమైనా ప్రదర్శిస్తున్నాం. ఏమండి, సంహరించబట్టానికే మనం అర్హులం అండి. సముద్రం దగ్గరే చావలసిన మనల్ని ఆయన బ్రతికించి కొంత జీవమిచ్చి సమయం ఇస్తే మనం ఇంకా దేవునికి ఇష్టలుగా ఉండకపోతే ఏంటి? దీన్ని ఏమంటారు? తర్వాత చదువు. ఇంకా ఏమనుందంటే, వారు ఆశించిన ప్రకారము, ఇదొక టైటిల్ వాళ్ళకి పెట్టింది. ఫస్ట్ దేవునికి ఇష్టలుగా ఉండలేదనేది ఒక టైటిల్, ఫస్ట్ టైటిల్. రెండోది, వారు ఆశించిన వాటి ప్రకారం చెడ్డ వాటిని ఆశించారు, ఇది రెండోది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఆశల్లో చెడ్డవి ఎన్ని ఉంటున్నాయి? మీ ఆశల్లో చెడ్డవి ఎన్ని ఉంటున్నాయి? అర్థమయ్యేటి చెప్పాలంటే ఆశలు చెడ్డవని ఎట్లాగంటే, ఉదాహరణకి దావీదుకు ముసల్తనంలో ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. ఆయన రాజుగారు కాబట్టి, రాజు చెల్లుద్దు కాబట్టి వాళ్ళందరూ ఇంత మంచి భక్తి గల్లోడు వృద్ధాప్యంలో కష్టపడుతున్నాడని దేశమంతా ఎతికారంట ముసలోడికి చేయటానికి. ఓ మంచి పిల్లని చూసి దావీదుకు చేస్తే, పాపం దావీదు భక్తి గల్లోడు కాబట్టి ఆ అమ్మాయిని ముట్టలేదని ఉంది. తర్వాత దావీదు కొడుకు అమ్నోను ఏమడిగాడు? ఆ పిల్లని నాకు ఇమ్మని అడిగాడు. ఇప్పుడు ఆ పిల్ల వయసు పిల్ల అయినా ఎందుకోసం ఉద్దేశించబడి తెచ్చారు ఆడికి? దావీదు కౌగిట్లో పండుకుందని ఉంది ఆ పిల్ల. దావీదు ఆమెను ముట్టలేదు, ఓకే, కానీ ఆ పిల్ల ఏ స్థానంలోకి వెళ్ళింది? ఇప్పుడు వీడికి తల్లి స్థానంలోకి వెళ్ళింది.
వీడు పెళ్లి చేయమని ఎవరిని అడుగుతున్నాడు? సొలొమోన్ని అడిగితే అందుకే ఆయనకు అంత కోపం వచ్చింది. దీనికి వకాల్తా ఎవరు పుచ్చుకున్నారని ఉంది. వాడు పోయి సొలొమోన్ తల్లికి చెప్పిండంట, బత్షెబ గారికి. బత్షెబ గారు సిఫారసు చేసింది కొడుక్కి, మీ నాన్న కోసం తెచ్చారు కదా, ఆ పిల్లని పెళ్లి చేయకపోయావా, తప్పేముంది అన్నట్టు. ఏమండి, అందుకే సొలొమోనుకి పిచ్చి కోపం వచ్చింది. ఇంగితం ఉండొద్దా? ఇంగితం ఉండొద్దా ప్రియులరా? బైబిల్ ఏం చెప్తుందంటే మీ ఆశ చెడ్డదై ఉండకూడదు. పక్కన వాళ్ళు ఏదో కొనుక్కుంటారు, నీకు కూడా నచ్చుద్ది. నువ్వు వెంటనే ఏమంటావు? అప్పు చేశాను మనం కూడా కొనుక్కుందాం అంట. వాడు వద్దు అంటాడు. సహజంగా పురుషులు వద్దంటారు, మీరు కావాలంటే ఏమవుద్ది చెప్పండి? చెడ్డ ఆశ అవదా? స్త్రీలు, నేను మన గూడెంలో సేవ చేయబట్టి ఇప్పుడు 25 ఏళ్ళు పైన అవుతుంది. ఈ వాయిదా సామాన్లు తెస్తారుగా, మనోళ్ళు పాపం ఒకసారి కట్టలేక అవన్నీ తీసుకుంటారు. అవన్నీ దాదాపుగా సెకండ్ హ్యాండ్, కొంచెం డెలికేట్ వస్తువులు. వీళ్ళు మనోళ్ళు డబ్బులు మిగుల్చుకోవటానికి ఈ వాయిదాల వాళ్ళు వేస్తుంటారు ఎక్కువ. అవి 2వ రోజో 3వ రోజో రిపేర్కి వస్తాయి, లేకపోతే ఒక సంవత్సరం కూడా గట్టి పని చేయవు. కష్టార్జితం అంతా కడతారు. వస్తువు ఎలాంటిది వస్తుంది? నాసి రకమైనది అంట కడుతున్నారు. నేను ఈ సత్యాన్ని వెల్లడి చేసి మనవాళ్ళందరికీ, మీకు కావాలంటే నేను కొనిపెడతా వస్తువు, వాళ్ళలాగా నేను వడ్డీ కూడా తీసుకోను, నేను నాణ్యమైన వస్తువు మీకు ఇస్తా, మీరు మోసపోతున్నారు అని చెప్పి చాలామందిని సేవ్ చేశా. ఏమండి, వీళ్ళల్లో కొంతమంది మన విశ్వాసుల్లో కొంతమంది అధిక తెలివిగల వాళ్ళు ఉంటారు. అంటే మాకు తెలియదు ఆ నాణ్యత అన్నట్టు వీళ్ళు అలాగే పోతారు, తీసుకుంటారు, నష్టపోతారు. ఏమండి, ఇప్పుడు చెడ్డ వాటిని ఆశించటం అనే విషయానికి వస్తే, ఇక్కడ నాణ్యత లేని వస్తువుని నువ్వు కొనమని ఒత్తిడి చేస్తే, లేదా నువ్వు కొంటే నీ కష్టార్జితాన్ని వృధాపరుచుకుంటే, ఇప్పుడు దాని అర్థం ఏంటి? అది నీకు నష్టమే కదా, వస్తువు పనిచేయదు కదా, నీ భర్త కష్టమై నువ్వు వృధా చేస్తున్నట్లేగా. 5,000 మందికి ఆహారం పంచిపెట్టాక ప్రభు చెప్పిన మాట ఏంటి? ఏమీ నష్టపరచకుండా మిగిలిన మొక్కలో గంపళ్ళకెత్తండి అన్నాడు. అనడా లేదా? ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలండి వాళ్ళు పంచింది? 5 చేపలు 2 రొట్టెలు, లేదా 5 రొట్టెలు 2 చేపలు అనుకుందాం. 5 రొట్టెలు 2 చేపలు. ఎన్ని గంపళ్ళు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. ఎందుకు ప్రభువా ఇదంతా? మనం ఖర్చు పెట్టింది ఎన్ని? 5ఏగా. 12 గంపలు ఎందుకు? నష్టపరచొద్దు అంటావేంటి? మీరైతే పారేసేవాళ్ళు అసలు. మీరైతే ఓరి ఎందుకురా బాబు, మనకు చాలా ఉంటే ఏం చేసుకుంటావు ఇవన్నీ అని మీరైతే గనక మీకు డబ్బులుంటే వెంటనే పోతారు. నాణ్యత అక్కర్లా, ఏది అక్కర్లా, మీకు వస్తువు ఇంటికి వచ్చేదాకే సన్సైడ్ మీద లైన్ కనపడాలి మనకి. ఏమంటే నేను చూసేది అది కాబట్టి చెప్తున్నారు, ఊరికే నవ్వుతారండి. వాళ్ళు వద్దంటన్నా అవసరం లేకపోయినా, ఇప్పుడు ఈ డీమార్ట్లు సూపర్ మార్ట్లు వచ్చాక అసలు అవసరం పోయేది ఒక వస్తువు, ఆడ పోయాక కనపడగానే టెంప్ట్ అవుతాం. టెంప్ట్ అయ్యి అవసరం లేని ఎన్ని కొంటున్నారోనండి ప్రజలు. కొని తెస్తారు. ఎవరి కష్టార్జితం నువ్వు వృధాపరుస్తున్నావు? నీదేగా, నీ భర్తదని నీదేగా. ఏమీ నష్టపరచొద్దని ప్రభువు చెబుతుంటే నువ్వు నీ కన్ను చూచిందంతా ఆశిస్తుంటే అది చెడ్డ ఆశ అనక ఏమంటారు? వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకూడదు. భక్తి అంటే పాపం చేయటం ఒకటే కాదు, అర్థమైందా? కాకపోతే బలుబు వెలుగుతుంది ఇప్పుడన్నా, నేను చెప్పేటప్పుడన్నా. మీరు చెడ్డ వాటిని ఆశించడం అంటే మీరు ఇంకా గతం చేసి పాపాలు చేస్తున్నారని కాదు. ఇక్కడ నాణ్యత మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు సత్క్రియల మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఇందా చెప్పానే, చల్లగా పండుకోవటం కూడా తప్పేం కాదు. కానీ ఆ సమయంలో ఇంత చల్లదనం ఇచ్చాడు దేవుడు. మా పెద్దోళ్ళంతా ఇలాంటి ఎర్రటెండక మోకాళ్ళ మీద ఉన్నారు. ఈ చల్లదనంలో నేనెందుకు మోకరించకూడదని మీరు దీన్ని మోకాళ్ళ మీద ఉండటానికి వాడుకోకూడదో చేయొచ్చు. అర్థమైందా? దేవుడిచ్చిన సౌకర్యాన్ని ఆయన మహిమ కొరకు వాడొచ్చు మనం. అదే సమయంలో
దేవుడు ఇచ్చింది ఎందుకు సౌఖ్యాన్ని? టీవీ ఇచ్చింది ఎందుకు? మనం పెట్టుకోవటానికే కదా అని మనం ఇట్లాగా చెడుగా వాడేసామనుకోండి, ఏం మిగులుద్ది రేపు మన పిల్లలకి? వాళ్ళు ఏం అద్భుతాలు చూడలేరు, మహిమలు చూడలేరు, ఇంకే భక్తి అంటే ఏమి లేదు అనుకుంటారు వాళ్ళు. ప్రియులారా, సౌఖ్యం లేని దినాల్లో భక్తి చేసి మన వాళ్ళు ఎప్పటి వరకు మనకి భక్తిని అందించారు, మన ముందు తరాలోళ్ళు. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలతో, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, మంచి సౌకర్యం సెల్ ఫోన్. ఎందుకంటే సమాచారం మనకు తెలియటాన్ని బట్టి బోళ్ళంత టైం సేవ్ అవుతుంది, బోళ్ళంత వనరులు మిగులుతున్నాయి. ఇప్పుడు నందిగాం మీరు ఇది గతంలో అయితే బస్సు మీద వెళ్ళాలి మనం. నేను కూడా ఆర్టీసీ బస్సులో తిరిగినోడిని. తీరా ఆడేదో పని మీద పోతే ఆడ కొట్టు మూసేసి ఉంది అనుకుందాం, మళ్ళీ బస్సు మీద ఇంటికి రావాలంటే అప్పట్లో బస్సులు టైంకి వచ్చాయి, ఆటోలు లేవు, బండిలు లేవు మనకి. నేను 2003లో బండి కొనుక్కున్నా. 2003 అంటే ఇప్పుడు ఈ 2000 వచ్చాక. అంతకుముందు అంతా కాలినడక, సైకిలే లేదా బస్సు. ఎంత సమయం పోయేదో తెలుసా? ఎంత సమయం! బస్ స్టాండ్లో ఎంతసేపు కూర్చోవాల్సి వచ్చేది మనమంతా. చందలపాడు బస్ స్టాండ్లో ఎన్నాళ్ళు కూర్చున్నాం మీ ఊరు బస్సు కోసం ఇటేపు. ఫస్ట్ టైం నన్ను జయంతరావు అని నేను జకేపేట యేసుపాదం గారు తెచ్చాడు నన్ను. ముందు మొప్పాళ్ళ చర్చికి, తర్వాత మునగాలపల్లి చర్చి. అదే రోజు జయంతరావుని అటుపోయాడు జకేపేట. ఆయన నన్ను ఇటు తీసుకొచ్చాడు, నా చేత సాక్ష్యం చెప్పేసాడు. మేము ఆ బస్ స్టాండ్లో కూర్చొని అన్నా నేను, ఆయన ఎంతే ఉంటుంటే నేను ఎంత ఉన్నా సన్నగా. యేసుపాదం అన్న, జకేపేట యేసుపాదం. బస్సు వచ్చాక తిన్నంగా ఎడ దిగి మళ్ళీ ఏడు నుంచి మునగాలపల్లి నడిచిపోయేవో మరి ఎట్టపోయేవో నాకైతే గుర్తులేదు, చానాళ్ళ క్రితం. అది ఆ రోజులు మర్చిపోయాం. ఇప్పుడు బుర్రున బండి వేసుకొని పోతాం. ఏమండి, ఈ సౌకర్యాన్ని నువ్వు దేవుని మహిమ కోసం వాడాలి కదా. అట్లా కాకుండా నీకో బండి ఉందని, జేబులో డబ్బులు ఉన్నాయని నువ్వు జీవి మాలు బావచ్చు, లేకపోతే ఆర్కే మాలు బావచ్చు. ఏంటి నువ్వు పొందుతుంది? నీకు లభించేదేంటి? దేవుడిచ్చిన విమోచనని మీరు సరిగా వాడకపోతే చెడ్డవాటిని ఆశిస్తే ఎట్లా? ఎందుకని ప్రతి పండక్కి బట్టలు కొనాల్సిందేనా మనం? ఏమండి, ప్రతిదానికి ఇలాగా మనం అన్యుల్లాగా చేసుకుంటా పోవటమేనా? మన సౌకర్యాలను దేవుని మహిమ కొరకు వాడాలి. వారు ఆశించిన ప్రకారం చెడ్డవాటిని. ఇంకా ముందుకెళదాం త్వరగా. 6వ వచనంలో 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. ఇది ఇంకో టైటిల్, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే మనకు తెలిసింది ఏంటి? బొమ్మల పూజ. కానీ బొమ్మల పూజ అని బైబిల్ అదొక్కటే చెప్పట్లా. ఏమని చెప్తుందంటే ధనాపేక్ష అనే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నది, జారత్వమునకు దూరంగా పారిపోండి అన్నది. మరి ఇతరమైన అపేక్షలు కూడా ఏవైనా కూడా విగ్రహారాధనే. దేవుని స్థానంలో కూర్చొని మన ఆరాధనకు పాత్రంగా ఉన్న ఏదైనా విగ్రహారాధనే. అదే ఇక్కడ చెప్తున్నాడు, కొందరి వలె జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి. కొంతమందికి మంచి భోజనం వండుకోవటం, ఇంటిళ్ళ పాది రౌండ్ కూర్చొని తినటం, ఇది బాగా సంతోషం. ఏమండి, దీని కొరకు ఉదయం నుండే ప్లాన్లు వేస్తారు. మరి కొంతమంది ముందు రోజు రాత్రి నుంచే ప్లాన్లు వేస్తారు. మీకు సరదా సంఘటన చెబుతా. యాకోబు అన్న భార్య ఉంది కనకక్క, వాళ్ళ నాన్నగారికి బాగలా, ఆ జయరాజు గారు ఆయన బాగలేక ఆయన మంచంలో ఉన్నాడు. నేను ఆయన పరామర్శిద్దామని వెళ్ళా. అప్పుడే మాస్టర్ని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు. ఆ నాన్న ఇవాళ ఏమనుకున్నారు అని అడిగింది. ఆయన అన్నాడు, ఊరికమ్మాయి నీకు పొద్దాలు బోల కూరలు కాలే. ఏమండి, కొంతమందికి అంతే. మీరు ఎంత చక్కగా వండితే మాత్రం పొద్దాకులేదేనా? అరే ప్లేట్లకు అడగటమే ఆలస్యం, మళ్ళీ సాయంత్రం ఏం వండాలని ఆలోచన. ఏంటి ఇదంతా? విమోచింపబడ్డవారు మీరు. ఏమండి, మగ్ధలేనే మరి ఏం ఆలోచించింది? నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు, నేను మోసుకెళ్ళాలి. ఇది ఆలోచన. ఎలాంటి ఆలోచనలు స్త్రీలకే వచ్చినాయి. వాళ్ళందరూ తీరిక చొప్పున, ఆజ్ఞ చొప్పున తీరికగా ఉన్న ఆ స్త్రీలు ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు సిద్ధపరుచుకొని
తీరిగ్గా ఉన్నారని ఉంది. రేపు ఆదివారం ఆయనకు రాయాలనుకుంటున్న సుగంధ ద్రవ్యాలు ముందే సిద్ధపరుచుకున్నారు. అదే రోజు ఎంతమంది స్త్రీలు ప్రభు బోధలన్నోళ్ళు మాంసం సిద్ధపరచుకొని ఉండొచ్చు మనం వండుకోవటానికి, అది కూడా జరిగి ఉంటుంది. కానీ వీళ్ళకు వచ్చిన ఆలోచన, ఎలీషా ప్రతిసారి ఆ షూనేం పట్టణానికి వస్తున్నాడు. ఆ పట్టణంలో గనురాలైన స్త్రీకి ఒక ఆలోచన వచ్చింది. దైవజనుడికి మా ఆయన్ని అడిగేదన్నా కట్టించాలా చేయాలని ఆలోచన ఎట్లా మరి తర్వాత కాలంలో ఆమెకు బిడ్డ పుట్టడం కానీ, కరువు వచ్చినప్పుడు ఆమె కరువులో సజీవురాలుగా కాపాడబట్టం కానీ, తర్వాత బిడ్డతో తిరిగి వస్తే కరువు తర్వాత ఆ రాజుగారు ఆమె పంటంతా ఇప్పించటం కానీ, ఇదంతా ఆమె దైవజనుడికి చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడు చేసిన ఉపకారం. ఇప్పుడు ఆ కరువులో మిగతా స్త్రీలు, మిగతా సంఘంలో ఉన్నోళ్ళు ఏమై ఉంటారు? మనకు రాయలేదు కానీ మనం ఆలోచిద్దాం. ఇప్పుడు షూనేం పట్టణం అంటే ఆ ఒక్కతే కాదుగా, ఆ ఒక్కదాని గురించి రాశారు. ఆ సంఘంలో ఎలీషా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇంకా మిగతా ఆడవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమై ఉండొచ్చు? కరువులో వాళ్ళు కూడా కష్టాలు పడి ఉంటారు, నష్టపోయి ఉంటారు, మామూలుగా అయ్యి ఉంటారు. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అట్లా అయింది ఏమండి? కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి ఆయన గుర్తు చేసుకోవాలి మనల్ని, మన భక్తి అలాగ ఉండాలి. ఇంకో చోట ఏమనుంది? లోకమంతటి మీదికి రాబోయే శ్రమకాలమందు నేను నిన్ను తప్పించెదను అని వ్రాసి ఉంది. అలాగనమాట మీ ఆలోచనలు దేవుడు ఇష్టపడి మిమ్మల్ని తప్పించగలగాలి లోకంలో శ్రమలో నుండి. అందుకనే ఇలాగ మీరు విగ్రహారాధికులుగా ఉండబాకండి. కొంతమందికి బట్టల పిచ్చి, కొంతమందికి డబ్బు సంపాదన, కొంతమందికి తిండి పిచ్చి. విగ్రహారాధన మోడల్ అయిపోయిందండి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఏమండి, కొంతమంది ప్రత్యేకంగా రెస్టారెంట్లకు వెళ్ళి తినేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా ఒకసారి ఓకే, మీ కుటుంబం కొరకు ఎప్పుడన్నా ఒకసారి కాదు. అలవాటు విగ్రహారాధన అంటే ఏంటంటే ఆరాధించటం, జీవం లేని పద్ధతుల్ని ఆరాధించొద్దు, అలవాటు పడొద్దు అలాంటి లైఫ్ స్టైల్కి ఏమండి. కాబట్టి ఇది ఇంకొకటి కూడా ఉంది అక్కడ 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. ఒక్క దినమన్నే 23,000 మంది కూలిరి. చాలు ప్రియులారా, వ్యభిచారం అనేది బైబిల్ ఎలా చెప్తుందంటే, ఇప్పుడు వ్యభిచారం అని ఎప్పుడు అంటున్నా, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ప్రేమించాలి, భర్త ఉండగా ఇంకొక పురుషుని ప్రేమిస్తే వ్యభిచారం. ఇప్పుడు మనం దేవుని ప్రేమించాలి కదా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తిరిగి మన ఆబ్లిగేషన్ ఏంటి, మన బాధ్యత ఏంటి? మనం కూడా దేవుని ప్రేమించాలి. ఆయన మన కోసం మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు, మరి మనం కూడా ఆయన నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. అది మన గురి అయి ఉండాలి. కానీ మనం వ్యభిచరిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆత్మీయంగా మీ మనస్సులో మీరు ప్రభువుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించారు. లోకాన్ని ప్రేమించటం అంటే మీరు అందమైన ఇల్లు కట్టుకోనో, లేకపోతే బాగా మంచి ఖరీదైన వస్తువాహనాలను మెయింటైన్ చేయాలనుకొని మీ సమయం అంతా సంపాదనకే వెచ్చించారు అనుకుందాం. ఇప్పుడు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేని వెంట పరుగెత్తుతున్నట్టు? డబ్బు వెంట పరుగెత్తుతున్నట్టు, కీర్తి వెంట పరుగెత్తుతున్నట్టు, నీ ఆశల వెంట పరుగెత్తుతున్నట్టు. అది వ్యభిచారం. అది దేవుడు చెప్తుంది ఇక్కడ ఏమండి. గెహాజీ ఉన్నాడు, ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. ఏది గొప్ప చెప్పండి? ఎలీషా లాంటి ప్రవక్త దగ్గర శిష్యరికం మాటలా? ఇస్కరియోతు యోధా ఉన్నాడు, ప్రభు దగ్గర శిష్యరికం మాటలా? కృపది, ఇంకా దానికి వేరే ఏమి లేదు. దేవుడు కృపే. 12 మందినే ఎంచుకోవాలండి. అందులో ఒక స్థానం యోధాకు కేటాయించాడు దేవుడు. కానీ వాడి దేనికి దాన్ని మార్చుకున్నాడు? 30 వెండి నాణేలుగా మార్చుకున్నాడు. 30 వెండి నాణేలు ఎంతసేపు ఉంటాయి? ఒకవేళ వాడు దాచిపెట్టి పిల్లలకి ఇచ్చిన ఒక తరం ఉంటుంది, 2 తరాలు ఉంటాయి. కానీ వాడు 12 మందితో పాటు పరలోకానికి వెళితే యుగ యుగములు ఉండేవాడు, అక్కడ యుగ యుగాలు ఉండేవాడు. అలాగే మీరు కూడా ఇప్పుడు మీ పిలుపు, మీ ఏర్పాటు మీరు మర్చిపోయి
మాకేం పెద్దగా ఏం లాభం ఏం కనపట్టలేదు అనుకుంటూ మీరు లోకాశల్ని ప్రేమించి వాటి వెంట పరుగెత్తారనుకోండి, బాగా సంపాదించాలి, లేకపోతే నేను కొంచెం ఘనంగా బ్రతకాలి, నా పిల్లలకు ఒక క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి అని మీరు మీ సమయమంతా వృధా చేసుకుంటే, భక్తి కాకుండా ఇతర విషయాల మీద మీరు వ్యభిచరిస్తున్నట్లే దేవుని దృష్టిలో. అది ఆత్మీయ వ్యభిచారం అంటారు. ఏమండి? ఇకపోతే చివరిగా అక్కడ ఏమనుందంటే, మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన మీరు సనగకుడి, కొందరు సణిగి సంహారకుని చేత. చూడండి, మొదట చెప్పిందేమో శోధించటం, రెండోది సనగటం. శోధించటం అనేది ఏంటి? వాళ్ళు ఎలా శోధించారు? మీకు దేవుడు మోషే ద్వారా చెప్పించింది ఏంటంటే, దేవుడు మీకు 1 రోజులు మాంసం పెడతాడు అన్నారు. వాళ్ళు మాంసం లేదని ఏడుస్తుంటే దేవుడు మోషేకి చెప్పాడు, వెళ్ళి చెప్పు, 1 రోజు 2 రోజులు కాదు, 1 రోజులు మాంసం పెడతానని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ ప్రజలు ఏమన్నారో తెలుసా? ఇప్పుడు పెడతానన్నది దేవుడు, ఆయనకు డబ్బుతోనో ఇంకో దాంతో సమస్య కాదు కదా. వీళ్ళు చూశారు కదా, ఎర్ర సముద్రం పాయలవటం చూశారు, వీళ్ళకంటే బలవంతులైన ఐగుప్తీయులు చచ్చిపోవటం చూశారు. ఐగుప్తులో వీళ్ళు విడుదల పొందకముందు 10 అద్భుతాలని మనం చెప్పుకునే గొప్ప అద్భుతాలు అనుభవించిన వాళ్ళు ఏమడిగారో తెలుసా? ఈ అరణ్యములో దేవుడు ఆహారం సిద్ధపరచగలడా అన్నారంట. ఇక్కడ అడవిది, ఏమి లేదు, ఏం దొరకట్లా. ఇక్కడ దేవుడు ఇంతమందికి 1 రోజులు ఆహారం ఎట్టదెత్తడా మోషే? మాంసం ఎట్టదెత్తడు? ఏం మేము మా చెవులు ఏమన్నా పూలు కనపడుతున్నాయి అన్నారేమో. శోధించటం అంటే అది, అర్థమైందా? శోధించటం అంటే అది. దేవుడు రోషపడి 1 రోజులు మాంసం పెట్టి తెగులు పంపితే 23,000 మంది వ్యభిచరించినందున 23,000 మంది, సణిగి చాలా ఇంకా ఎక్కువ మందే చచ్చిపోయారని ఉంది ఆ లోపల నిర్గమకాండంలో. కాబట్టి శోధించొద్దు దేవుణ్ణి. దేవుడు ఏం చేయగలుగుతుళ్ళే అనొద్దు. ఏదైనా చేయగలడు ఆయన, ఏదైనా సమర్థుడు, సర్వశక్తిమంతుడు. తర్వాత ఇంకోటి చివరిగా సనగటం. ఇప్పుడు మనం పేదలం అనే మాట వాస్తవమే, సమృద్ధిగా చేతిలో డబ్బు ఉండకపోవచ్చు, అలాగే మన స్థలాలు కూడా పరిమితం, ఇరుకిరుగ్గా ఉంటాయి. తర్వాత ఇంట్లో ఒక వాహనమే ఉండొచ్చు, ఒకళ్ళు దాన్ని వాడుతుంటే ఇంకొకళ్ళకు ఉండకపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా కొంచెం సణుగుళ్ళకి దారితీస్తాయి. ఎప్పుడు మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే సణుగులి. ప్రియులరా, సనగటం కంటే స్పష్టంగా మాట్లాడుకోవటం ఉత్తమం. సణిగి సంహారకుని చేత నశించిది అను. సనగొద్దు. ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో అని సణిగారు. 40 రోజులు మోషే ఏమైపోయాడండి? దేవుని దగ్గర నుంచి వాళ్ళ కొరకు 10 ఆజ్ఞలు దాటానికి పర్వతం మీద తిండి తిప్పలు మానేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని వీళ్ళందరి పక్షంగా ఆయన ఆడ ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏమంటున్నారు? కింద ఏమని సనుగుతున్నారు? ఈ మోషే అనేవాడు ఏమై ఉండడో పోయిండో, మడిసన్నోడు ఇన్ని రోజులు ఉంటాడా, బాధ్యత లేదా, మమ్మల్ని తెచ్చి అడవిలో పడేశారు అని సణుగుతున్నారండి. ప్రియులారా, మనం విశ్వాసులం అయినప్పుడు దేవుని పిల్లలమని కూడా మర్చిపోబాకండి. దేవుని పిల్లలంటే అర్థం, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లల ఆకలిని అడిగేదాకా ఆగుతారు మీరు? చెప్పండి. అమ్మ నా బట్టలు మాసిపోయినాయి అమ్మ, కొత్త బజ్జాత కొనమ్మా అని మీ పిల్లగాడు ఎప్పుడన్నా అడిగేదాకా ఆగారు మీరు? మరి ఎందుకని? దేవుడు మీకు తండ్రి కదా, మనందరికీ ప్రపంచానికి తండ్రి కదా, మనం అడిగితేనే వస్తాయి అన్నీ. మీరు చెప్పండి, నా ప్రశ్నకు ఒక సూటి జవాబు చెప్పండి. మీ పిల్లలు ఉన్నారు, మీకు అందరూ తల్లిదండ్రులే, వాళ్ళు అడిగేదాకా అసలు మీరు ఆలోచించకుండా ఆగుతారా? మరి మీరు అడుగుడి మీకు ఇవ్వబడినని ఎడదెచ్చి అడుగుతారేంది? నాకు తెలియక అడుగుతా. మీరు అడిగేదా దేవుడు ఈడని? పోతనమయ్యా, బండి మీద ఎక్కిమయ్యా, కాపాడయ్యా అంటే నీ పిల్లలు కనుక పోతుంటే నువ్వు విష్ చేయవా, అలా కోరుకోవా?
నా పిల్లలు క్షేమంగా చేరాలని. మరి ఆయన కూడా, నువ్వు కూడా బిడ్డవేగా ఆయనకి. ఏంటో ఈ ప్రార్థనలన్నీ ఈ చిన్న చిన్న వాటికే జరిగిపోతున్నాయి మందంతా. అలా అలా ఉండొద్దండి, అలా ఉండొద్దు. ఆయన మనందరికీ తండ్రి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, అసలు తల్లి అనే భావన ఆయనలో నుంచే వచ్చింది కదా. అవ్వని చేసింది ఎవరు? స్త్రీని నిర్మించింది ఎవరండి? నువ్వా? నేనా? పోని పురుషుడా? కాదుగా. తండ్రిని చేసింది, ఆదాముని చేసింది ఆయనే. తల్లి భావనకు కూడా పురుడు పోసింది ఆయనే. తర్వాత స్త్రీగా పురుషునిగా మనం పుడుతున్నాం, అది వేరే సంగతి. అసలు నిర్మించింది ఎవరు? స్త్రీనిగా పురుషునిగా. మరి ఆయనకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ నేర్పాలా? మనం అడిగి పడుకుంటారు. ఏమడుగుతారు? సుఖమైన నిద్ర సులువైన మెలకువ. ఏమండి, మీ పిల్లలు చక్కగా నిద్రపోవాలని మీరు కోరుకోరా? దోమల బ్యాట్ పెట్టి దోమలు చంపరా? ఆల్అవుట్ వేయరా? ఏమండి, ఆరు బయటనే వదిలేస్తారు వాడిని. వాడు పడుకుంటే నిద్రపోతున్నా ఎత్తుకుపోయి మరీ వాడికి సౌఖ్యకరమైన పడక ఏర్పాటు చేస్తారు. మీకంటే తెలివిగల్లోడు సమర్థవంతుడు కాదా దేవుడు? ఈ తెలివి తక్కువ ఆలోచనలే క్రైస్తవులకి ఎప్పుడూ కూడా. ఏందో ఆయన గుర్తు లేదన్నట్టు, మనం చెప్పంది ఆయన పూనుకోడు అన్నట్టు. ఏమండి, ప్రార్థన మళ్ళీ ఘనంగా చెప్పుకుంటారు. నేను అడిగా ఈ కూడా, మీరు అడగకపోతే ఆయన చేయడా? అడగొద్దు అసలు మీరు. ఏమండి, మీరేం అడగాలి తెలుసా? మండే నిప్పు కణికల్లాగా ఉండాలి మా సేవకులు, లేకపోతే నా పిల్లలు. దేవుని అద్భుతాలు చూడాలి ప్రభువా. మాకిచ్చిన ఈ స్థలాలన్నీ పరిశుద్ధ స్థలాలుగా ఎంచబడాలి ప్రభువా. పాపం దాయలేని పరిస్థితి నా ఇంట్లో ఏ మూలన్నా నా భర్త దాయకూడదు, నా పిల్లలు దాయకూడదు. ఏమండి, యాకోబన్న పిల్లలు వాళ్ళు తప్పు చేయబోయే ముందు నేను పట్టుకునేవాడిని వాళ్ళని. నీకు ఎట్ట తెలుసా అడిగేవాళ్ళు వాడు. ప్రియులారా, నీకు ఎట్ట తెలిసేది? మేమేమనుకున్నా తెలుస్తుంది, ఎట్ట తెలిసేది అని అడిగేవాడు. అంతేలే పోయిండి అని చెప్పాను. ప్రియులారా, మనం ఏం అడగాలి? పాపం దాయలేని పరిస్థితి రావాలి మన ఇంట్లో. దేవుడు వెలుగై ఉన్నాడంటే అర్థం అది కదా. ఎంతసేపు వాడికి స్వస్థత లేకపోతే ఆకలి తీరటం ఇదేనా? అన్యులకు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆకలి తీరుతుంది, బట్టలు ఇస్తున్నాడు. అవి అడగొద్దు మనం. మనకంటే మంచి తండ్రి ఆయన. మనమే పిచ్చి తండ్రులం, పిచ్చి తల్లులం. నీ కోపం వస్తే నీ పిల్లగాని కర్ర తీసుకొని కూడా చచ్చేది ఎరగకుండా బాత్తు. దేవుడు ఎప్పుడన్నా అట్ట కొట్టాడు ఎవరినన్నా? ఏమండి, వాక్యంలో ఏమనుందంటే, నేను పడునట్లుగా నీవు నన్ను గట్టిగా త్రోసితివి కానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదన్న. చచ్చిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదండి, నేర్చుకోవాలని అనుకుంటాడు. కాబట్టి కత్తె బల్బులు, ట్యూబ్ లైట్లు కాకుండా ఎల్ఈడి లైట్ లాగా ఏంగానే వెలిగేటట్టు భక్తి విషయంలో కూడా మీరు మారాల. ఈ పాతకాలపు లైట్లలాగా ఏత్తే కొట్టుకొని వెలిగినట్టు భక్తిలో నడవద్దు. చురుగ్గా ఉండాలి మనం, ఆలోచన పరులం అయి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఆపేస్తా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పునరుద్ధానపు ఈస్టర్ తర్వాత మీరు 40 దినాలు ప్రజలకు అగపడ్డారని వాక్యంలో ఉంది. ఇది ఫస్ట్ 7వ రోజు, మళ్ళీ ఒక 7వ రోజు ఆదివారం